ఛానల్. ఈరోజు మనం ప్రోగ్రామింగ్ పారాడైమ్స్ కోసం తెలుసుకుందాం. మరి లేట్ ఎందుకు స్టార్ట్ చేసేద్దామా? అసలు ప్రోగ్రామింగ్ పారాడైమ్స్ అంటే ఏంటి? ఒక ప్రాబ్లమ్‌ని మనం ఎన్నో విధాలుగా సాల్వ్ చేయొచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్‌ని యూజ్ చేసి ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేసే వేరియస్ అప్రోచెస్‌నే ప్రోగ్రామింగ్ పారాడైమ్స్ అని అంటాం. A programming paradigm is a way to classify programming languages based on the features, styles, and techniques of problem solving. Different paradigms provide different ways to think about programming. Some languages support multiple paradigms. ఇప్పుడు మనం క్లాసిఫికేషన్ ఆఫ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్స్ చూస్తున్నాం. మనం చూస్తే ప్రోగ్రామింగ్ పారాడైమ్స్ 2 టైప్స్‌గా ఉన్నాయి. ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ as well as declarative programming paradigm. Imperative programming paradigm is further classified into procedural, object-oriented, and parallel processing approaches. Declarative programming paradigm, లాజిక్ ప్రోగ్రామింగ్ పారాడైమ్‌గా, ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్‌గా అండ్ డేటాబేస్ ప్రాసెసింగ్ అప్రోచ్‌గా డివైడ్ చేశారు. ఇప్పుడు ఇంకొంచెం డెప్త్‌కి వెళ్ళే లోపు ఒక బేసిక్ ఎగ్జాంపుల్‌తో నేను ఇంపరేటివ్, డిక్లరేటివ్ అప్రోచెస్‌కి డిఫరెన్స్ చెప్దామని అనుకుంటున్నాను. ఫర్ సపోజ్ మన ఫ్రెండ్స్‌కి మన హౌస్ అడ్రస్ చెప్పేటప్పుడు అయితే మనం డైరెక్షన్స్ చెప్తాం. లైక్ 80 మీటర్స్ తర్వాత లెఫ్ట్ టర్న్ చేయాలి, లేదా రైట్ టర్న్ చేయాలి అలా. లేదా డోర్ నంబర్, స్ట్రీట్ నేమ్, కాలనీ నేమ్ ఇచ్చేస్తాం. ఈ 2 అప్రోచెస్‌లో డిఫరెన్స్ ఏంటంటే, ఫస్ట్ అప్రోచ్‌లో మనం హౌ మీద ఫోకస్ చేస్తున్నాం. అంటే స్టెప్ బై స్టెప్ ఎక్స్‌ప్లనేషన్ ఇస్తున్నాం కదా! ఫస్ట్ 80 మీటర్స్ తర్వాత లెఫ్ట్ టర్న్ చేయాలి, తర్వాత స్ట్రెయిట్‌గా వెళ్ళాలి, తర్వాత రైట్ టర్న్ చేయాలి. ఇలా అంటే లైక్ ప్రాసెస్ మీద మనం ఫోకస్ చేస్తున్నాం. ఇది ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్‌కి ఎగ్జాంపుల్. సెకండ్ అప్రోచ్‌లో మనం డోర్ నంబర్, స్ట్రీట్ నేమ్, కాలనీ నేమ్ అవన్నీ మెన్షన్ చేస్తున్నాం కదా! సో, మన ఫ్రెండ్ డిసైడ్ అవుతారు. లైక్ నేను ఏ రూట్‌లో వెళ్ళాలి, ఇలా వెళ్ళాలా, లేదా అలా వెళ్ళాలా. అంటే రిజల్ట్ మనం డిఫైన్ చేస్తున్నాం. ఆ ప్రొసీజర్ లైక్ ఏ రూట్ ఫాలో అవ్వాలి అనేది ఫ్రెండ్ డిసైడ్ అవ్వడం. ఇది డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్‌కి ఎగ్జాంపుల్. Imperative programming paradigm. One of the oldest programming paradigms, it has close relation to machine architecture and focuses on how to achieve the goal. మనం ఎగ్జాంపుల్‌తో డిస్కస్ చేసుకున్నాం కదా! సో, సేమ్ నేను చెప్పాలనుకున్నది ఇదే. ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ హౌ టు అచీవ్ ద గోల్. అంటే లైక్ గోల్‌ని ఎలా అచీవ్ చేయాలి అన్న దాని మీద ఫోకస్ చేస్తది. రిజల్ట్ మీద కాదు. అంటే ఆఫ్‌కోర్స్ రిజల్ట్ కరెక్ట్‌గానే వస్తది. కానీ ఈ ప్రాసెస్ మీద ఎక్కువ ఫోకస్ ఉంటది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ ప్రోగ్రామింగ్ పారాడైమ్స్. లైక్ ఎర్లీ 1960s అప్పటి నుంచి ఇది మనం యూజ్ చేస్తున్నాం. అడ్వాంటేజెస్ చూస్తే సింపుల్ టు ఇంప్లిమెంట్ అండ్ ఫాస్ట్ ఎగ్జిక్యూషన్. డిసడ్వాంటేజెస్ లెస్ ఎఫిషియెంట్ and parallel programming is not possible. Procedural programming paradigm. It emphasizes procedures in terms of underlying machine model. It has the ability to reuse code. Examples include C, C++, Pascal, and others. Procedural programming paradigm కి వస్తే ఇక్కడ ప్రొసీజర్స్ మీద ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ప్రొసీజర్ is similar to a function, but it does not have a return value. ఇది ఒక బేసిక్ ఎగ్జాంపుల్‌తో అండర్‌స్టాండ్ చేసుకుందాం. ఇది సి కోడ్. ఇక్కడ ఏం చేస్తున్నామంటే ఒక ప్రొసీజర్ డిఫైన్ చేసాం. ఏంటంటే గ్రీట్. ఇక్కడ ఒక ఫర్ లూప్ ఉంది. ఆ ఫర్ లూప్‌లో మనం చెప్పాం ఏంటంటే హలో వెల్కమ్ టు ద సి ప్రోగ్రామింగ్ వరల్డ్ అని ప్రింట్ చేయమని. ఈ లూప్ రన్ అయిన ప్రతిసారి మనకి ఈ టెక్స్ట్ అనేది ప్రింట్ అవుద్ది. మనం మెయిన్ ఫంక్షన్‌లో కాల్ చేసాం. గ్రీట్ అనే ప్రొసీజర్‌ని కాల్ చేసాం. సో, ఇలా చేశాక మనకి అవుట్‌పుట్ ఎలా వస్తదంటే హలో వెల్కమ్ టు ద సి ప్రోగ్రామింగ్ వరల్డ్ అని మనకి 10 టైమ్స్ ప్రింట్ అయింది. దీన్ని ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ అంటాం. సి ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. Coming to object oriented programming paradigm, it is written
as a collection of classes and objects meant for communication. More emphasis on data rather than procedures. ఫస్ట్ మనం క్లాసెస్ అండ్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఏంటంటే ఇప్పుడు కార్ ఉంది కదా! కార్ అనేది ఒక క్లాస్ అనుకుంటే, కార్ కంపెనీస్ ఉన్నాయి కదా! లైక్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఆడీ, ఫోర్డ్ ఇవన్నీ లైక్ ఆబ్జెక్ట్స్‌గా మనం అనుకోవచ్చు. క్లాస్ ఈజ్ అ బ్లూ ప్రింట్ అండ్ ఆబ్జెక్ట్ ఈజ్ అన్ ఇన్‌స్టెన్స్ ఆఫ్ క్లాస్. Advantages include data security, inheritance, code reusability, and abstraction. Examples: Simula. Simula అనేది first object-oriented language, and Java is widely used and very popular too. C++. ఒక ఫన్ ఫ్యాక్ట్ ఏంటంటే C++ is both procedural programming language as well as object-oriented programming language. ఎందుకంటే C++ అనేది సికి ఒక ఎక్స్టెన్షన్‌గా ట్రీట్ చేస్తాం. అంటే సిలో ఉన్న ఫీచర్సే C++లో కూడా ఉంటాయి. కానీ ఎక్స్‌ట్రా ఫీచర్స్ లైక్ ఈ ఆబ్జెక్ట్స్, క్లాసెస్ అనేవి C++లో ఎక్స్‌ట్రాగా ఉంటాయి. సో, అందుకోసం లైక్ ప్రొసీజరల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అండ్ ఆల్సో ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని కూడా అంటాం. కమింగ్ టు ద ఫైనల్ వన్ ఆఫ్ ఇంపరేటివ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్, parallel processing approach. Processing of program instructions by dividing them among multiple processes. అంటే ఇక్కడ ఏం చేస్తామంటే ఒక ప్రోగ్రామ్లో ఉన్న ఇన్స్ట్రక్షన్స్ని మనం మల్టిపుల్ ప్రాసెసర్స్తో డివైడ్ చేసి ఎగ్జిక్యూషన్ చేయిస్తాం. ఎగ్జాంపుల్స్ NESL, C అండ్ C++ కూడా కొంతవరకు సపోర్ట్ చేస్తాయి ఈ ప్రాసెసింగ్ అప్రోచ్ని బికాస్ ఆఫ్ సమ్ లైబ్రరీ ఫంక్షన్స్. ఇప్పుడు ఈ పార్ట్ కంప్లీట్ చేసేసాం కదా! నెక్స్ట్ డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ దగ్గరికి వద్దాం. డిక్లరేటివ్ ప్రోగ్రామింగ్ పారాడైమ్. సో, ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేసుకున్నాం కదా! ఏంటంటే మన ఫ్రెండ్‌కి మన హౌస్ అడ్రెస్ ఇస్తే వాళ్ళు ఏ రూట్‌లో రావాలి అవన్నీ వాళ్ళు డిసైడ్ అవుతారు అనేసి. సో, సిమిలర్‌లీ ఇక్కడ కూడా అంతే. ప్రాసెస్ మీద మనం ఎక్కువ ఫోకస్ పెట్టం. రిజల్ట్ మీద ఎక్కువ ఫోకస్ పెడతాం. అడ్వాంటేజెస్ ఇంక్లూడ్ కన్సైజ్ అండ్ రీడబుల్. అంటే ఇక్కడ లైక్ మనం స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లేదు కాబట్టి లెస్ కోడ్ ఉంటుంది. అండ్ ఆల్సో ఈజియర్ టు మెయింటైన్. ప్యారలైజేషన్ అండ్ రెడ్యూస్ సైడ్ ఎఫెక్ట్స్. ఈజియర్ టు మెయింటైన్ ఎందుకు అంటే కంట్రోల్ ఫ్లోని మనం చేంజ్ చేయకుండా చేంజెస్ని చేసుకోవచ్చు. అండ్ స్టేట్ చేంజెస్ తక్కువ ఉంటాయి కాబట్టి ప్యారల్గా ఎగ్జిక్యూట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. డిసడ్వాంటేజెస్ ఏంటంటే మనం స్టెప్ బై స్టెప్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వట్లేదు కదా! సో, కొంచెం కంట్రోల్ తక్కువ ఉంటుంది మన దగ్గర. అండ్ పర్ఫార్మెన్స్ కన్సర్న్స్ అంటే పర్ఫార్మెన్స్ ఓవర్లోడ్ ఇష్యూస్ ఉంటాయి. కమింగ్ టు ద ఫస్ట్ టైప్, లాజిక్ ప్రోగ్రామింగ్ పారాడైమ్. The logic programming paradigm is a type of declarative programming that focuses on defining facts and rules to express relations and constraints. ఇక్కడ లాజిక్ ప్రోగ్రామింగ్ పారాడైమ్ దగ్గరికి వస్తే మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఫ్యాక్ట్స్ అండ్ రూల్స్ డిఫైన్ చేసి ఉంటాయి. వీటిని యూజ్ చేసుకొని ఎవరైనా క్వెరీ కానీ క్వశ్చన్ కానీ అడిగితే అవుట్పుట్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొలాగ్. ఈ అప్లికేషన్స్ లాజిక్ ప్రోగ్రామింగ్ అప్లికేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటాబేస్ క్వెరీయింగ్ ఇంకా వేరియస్ అదర్ డొమైన్స్లో కూడా ఉంది. సో, ఇక్కడ ఈ ఫ్లో చార్ట్ చూస్తే మనం నాలెడ్జ్ బేస్ అంటే ఫ్యాక్ట్స్ అండ్ రూల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ. అండ్ మనం ఎప్పుడైనా క్వశ్చన్ అడిగితే మెషిన్ ఈ నాలెడ్జ్ బేస్ని బేస్ చేసుకొని మనకి ఆన్సర్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ ఇక్కడ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఫ్యాక్ట్స్ ఏంటంటే పేరెంట్ జాన్ ఈజ్ అ పేరెంట్ ఆఫ్ మేరీ అండ్ మేరీ ఈజ్ అ పేరెంట్ ఆఫ్ ఆలిస్. రూల్ ఏంటంటే ఇఫ్ ఎక్స్ ఈజ్ అ పేరెంట్ ఆఫ్
Z and Z is a parent of Y, then X should be the grandparent of Y. అంటే ఇప్పుడు X అనే పర్సన్ జెడ్కి పేరెంట్ అయితే మళ్ళీ జెడ్ వైకి పేరెంట్ అయితే ఎక్స్ ఏమో వచ్చి వైకి గ్రాండ్ పేరెంట్ అవ్వాలి అనేసి. సో అప్పుడు ఒక క్వశ్చన్ అడిగాం ఏంటంటే జాన్ ఆలిస్ గ్రాండ్ పేరెంటా అని. అవుట్పుట్ ఏమొస్తుంది, అవుట్పుట్ ఎస్ అని వస్తుంది, ఎందుకంటే జాన్ మేరీ పేరెంట్ అండ్ మేరీ ఆలిస్కి పేరెంట్. సో జాన్ ఆలిస్కి గ్రాండ్ పేరెంట్. ఇది క్లోజ్ రిలేషన్ టు మిషన్ లెర్నింగ్, అంటే ఎంఎల్కి క్లోజ్ రిలేషన్ ఉంటుంది. ద నెక్స్ట్ టైప్ ఏంటంటే ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ పారాడైమ్. ఇక్కడ మనం ఫంక్షన్స్ని యూజ్ చేస్తాం. ఫంక్షన్స్ వాల్యూస్ని రిటర్న్ చేస్తాయి. ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ హ్యాస్కిల్, స్కేలా, జావాస్క్రిప్ట్ అండ్ అదర్ లాంగ్వేజెస్. హ్యాస్కిల్లో ఒక చిన్న ప్రోగ్రామ్ చూద్దాం మనం. ఇక్కడ ఏంటంటే మనం ఒక ప్యూర్ ఫంక్షన్ అంటే ఏంటంటే సేమ్ ఇన్పుట్కి సేమ్ అవుట్పుట్ ఇస్తుంది, ఇంకేం చేంజెస్ ఉండవు, ఇంటర్మీడియట్ చేంజెస్. సో ఒక ప్యూర్ ఫంక్షన్ని డిఫైన్ చేసాం, లైక్ ఇంటీజర్ని స్క్వేర్ చేయాలి అనేసి. సో ఇప్పుడు ఈ స్క్వేర్ ఫంక్షన్ని ఒక లిస్ట్కి అప్లై చేసాం. లిస్ట్లో ఏమున్నాయి 1 2 3 4 5. సో అప్లై చేసినప్పుడు మనకు అవుట్పుట్ ఏమొస్తుంది, 1కి స్క్వేర్ విచ్ ఇస్ 1, 2కి స్క్వేర్ విచ్ ఇస్ 4, అలా 3 స్క్వేర్ 9, 4 స్క్వేర్ 16, 5 స్క్వేర్ 25. ఇది మనకి అవుట్పుట్గా ఇస్తుంది. సో ఇలా ఫంక్షన్స్ని యూజ్ చేసి మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాం. ఫైనల్ వన్, డేటాబేస్ ప్రాసెసింగ్ అప్రోచ్. ఇక్కడ మనం డేటాబేస్లో ఉన్న డేటాని యూజ్ చేసుకొని కావాల్సిన ఇన్ఫర్మేషన్ని రిట్రీవ్ చేసుకుంటాం. ఇది మనకి లైక్ డేటాని స్టోర్ చేయడానికి, మేనేజ్ చేయడానికి అండ్ ప్రాసెస్ చేయడానికి చాలా యూజ్ అవుతాయి. ఎగ్జాంపుల్ సీక్వెల్ అంటే స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్, ఇవన్నీ డేటాబేస్ ప్రాసెసింగ్ అప్రోచ్ కిందకే వస్తాయి. ఇవి సో మనం నేర్చుకున్న ప్రోగ్రామింగ్ పారాడైమ్స్. నెక్స్ట్ వీడియోలో మనం టైప్స్ ఆఫ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ తెలుసుకుందాం. థ్యాంక్ యూ.